Hi, hello, welcome to my channel JK Kaluvas. Srishalam Forest, located in the Nalamala Hills of the Eastern Ghats in Andhra Pradesh and Telangana, is one of the most beautiful and ecologically rich forest regions in India. Spread across Kurnool, Prakasham, Guntur, Andhra Pradesh, and Nalgonda, Mahabubnagar, Telangana districts. Lies within Nagarjunasagar, Srishalam Tiger Reserve, the largest tiger reserve in India. ఇక్కడ రోప్వే ఉందన్నమాట. సో ఈ రోప్వే ఎక్కి చూస్తే కింద కృష్ణా రివర్ అండ్ శ్రీశైలం బ్యారేజ్ బాగా కనిపిస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నేచర్ని. Biodiversity, home to animals like tigers, leopards, sloth bears, deer, wild boars, and many bird species. Dense dry deciduous forests with teak, bamboo, and sandalwood trees. Religious importance. Famous for the Sri Brahmaramba Mallikarjun temple, one of the 12 Jyotirlingas of Lord Shiva and a Shakti Peetha for goddess Parvati. Srishalam is an ancient pilgrimage site visited by devotees year-round. ఈ రోప్వే నుండి కిందికి వెళ్ళాక కృష్ణా రివర్లో స్నానం ఆచరించి చాలామంది భక్తులు దర్శనానికి వెళ్తారు. టెంపుల్లో దర్శనం అయ్యాక మేము ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ది స్ఫూర్తి కేంద్రంకి వచ్చాము. ఇది టెంపుల్కి దగ్గరలోనే ఉంది. ఇది 1983లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ వసంత దత్తా గారు నిర్మించారు. ఇక్కడ ఛత్రపతి శివాజీ బాల్యం నుండి ఉన్న చిత్రపటాలు ఉన్నాయి. అండ్ అలాగే ఛత్రపతి శివరాజ్ మహారాజ్ తను దర్శించిన దేవాలయాలు, అలాగే శ్రీశైలంకి వచ్చినప్పటి చిత్రాలు ఇక్కడ చిత్రించారు. తన జీవిత చరిత్ర మొత్తం ఇలా రూపొందించారు. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క అమ్మగారు జిజియాబాయి పిల్లలకు ఎలా పాఠాలు బోధించేవారో, వాళ్ళకి ఎలా విద్యాభ్యాసం చేసేవారో చిత్రాలు చిత్రీకరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కొక్క యుద్ధాన్ని ఎలా ఛేదించారో, ఎలా విజయాన్ని సాధించారో ఈ చిత్రాల రూపంలో మనకి తెలియచేశారు. అలాగే మన హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను, హిందూ సంస్కృతిని ఎలా కాపాడారో చిత్రీకరించారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా యుద్ధాలు చేశారు. ముస్లిం నవాబులు, సుల్తానులు, ఔరంగజేబ్ మొదలైన వారి నుండి మన హిందూ దేవాలయాలను రక్షించారు. దీనికోసం వారు చాలామందికి శిక్షణలు ఇచ్చారు. ఇలా శిక్షణనిచ్చి వారితో పాటు యుద్ధానికి తీసుకువెళ్ళేవారు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్తో తాను చేసిన యుద్ధం ఎలా జరిగిందో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఆ సుల్తాన్ యొక్క బొటనవేలు విరిగిపోయింది. ఆ తర్వాత అతను శిక్షింపబడ్డాడు.
ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఊరేగిస్తున్నారు. వారు ఇక్కడ ఒక ఏనుగుతో యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో ఏనుగు యొక్క దంతాలు విరిచి ఏనుగుతో ఎలా యుద్ధంలో గెలిచారో చిత్రీకరించారు. అలాగే ఇలా యుద్ధాలన్నీ ముగిసిన తర్వాత ఒక్కో పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్నారు. Okay guys, then bye bye. If you like my video, like, share and subscribe to my channel JK Kalwas.